హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు టెర్రర్ వాల్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను మీకు ఒక కథ చెప్పబోతున్నాను. ఈ కథ కేవలం కల్పితం మాత్రమే. ఈ కథ ఎక్కడ జరగలేదు. ఓకే, కథ స్టార్ట్. అది స్వాతంత్రం 1947 ఆగస్ట్ 15. నిన్న రాత్రి 11 గంటలకి మనకి స్వాతంత్రం వచ్చింది. మన ఇండియాలో ఒక పూరి గుడిసెలో జరిగిన ఒక కథ ఇది. ఒక అమ్మాయి ఇంకా వాళ్ళ నాన్న రమణయ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళు మన ఇండియా జెండాలు తయారు చేసి దాన్ని దుకాణం అతనికి అమ్మాలని దుకాణానికి వెళ్లారు. ఆ దుకాణం అతని పేరు పోసయ్య. అందరూ దుకాణం పోసయ్య అని పిలుస్తారు. అతని దుకాణం అంతా చిందరబందరగా ఉండడం చూసి రమణయ్య అడిగాడు, ఏమయ్య పోసయ్య, నీ దుకాణం ఏంటి ఇలాగా చిందరబందరగా ఉంది? ఈ రోజు స్వాతంత్రం కదా, నువ్వు సర్దుకోవచ్చు కదా అని అంటే పోసయ్య నా ఇష్టం అని కసురుతూ చెప్పాడు. సరేలేవయ్యా, ఈ జెండాలు తీసుకొని 50 పైసలు ఇవ్వు అని రమణయ్య అడిగాడు. అప్పటి 50 పైసలు ఇప్పుడు 1000 రూపాయలకి అటు ఇటుగా ఉంటుంది. ఆ జెండాలు నేను తీసుకోను అని సమాధానం ఇచ్చాడు పోసయ్య. ఆ సమాధానం విని తండ్రి కూతుర్లు ఇద్దరు విచిత్రంగా చూశారు. ఈ రోజు మన భారతదేశానికి స్వాతంత్రం, కానీ నువ్వేమో ఇలా ఉన్నావు అని దుకాణం పోసయ్యని అడిగితే నిన్న రాత్రి అతనికి జరిగిన సంఘటనలు చెప్పాడు. నా పేరు రాఘవమ్మ. నేను నిన్న రాత్రి నిద్ర లేచాను. నేను ఇంత గాఢంగా నిద్రపోవడానికి కారణం, నేను 5 సంవత్సరాల ముందు 1942లో ఒక రోజు నేను స్నానానికి చెరువు దగ్గరికి వెళ్తుండగా నాకు ఒక బ్రిటిష్ అతను దారిలో కనిపించాడు. అతన్ని చూసి ఒక్కసారిగా నాకు భయం వేసింది. అతను నా ముఖంలో భయం చూసి, నువ్వు నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు, నేనేమి దయ్యాన్ని కాదు అని తెలుగులోనే చెప్పాడు. నీకు ఆంగ్లమే కాకుండా తెలుగు కూడా తెలుసా అని అడిగితే నాకు తెలుసు అని చెప్పాడు. అతను మళ్ళీ నా ఇంటికి వచ్చి, నా పేరు స్టీఫెన్, ఇంకా నాకు నువ్వు నచ్చావు, నువ్వు మీ కుటుంబం వాళ్ళు ఒప్పుకుంటే నేను నిన్ను మతాంతర వివాహం చేసుకుంటాను అని స్టీఫెన్ నాతో అన్నాడు. నేను మహారాణిలాగా చూసుకుంటా అని చెప్పాడు. నేను అతని మాటలు నమ్మలేదు. అలాగని అతనితో నేను ఇది చెప్పను లేదు. ఎందుకంటే బ్రిటిష్ వారికి ఒక్కసారిగా వద్దని ఏదైనా చెప్తే వాళ్ళు నన్ను నా కుటుంబాన్ని ఏదైనా చేస్తారేమో అని నేను భయపడ్డాను. ఇలాగే నేను చూద్దాంలే అని 1 సంవత్సరం దాకా తెచ్చాను. గత సంవత్సరం అంతా స్టీఫెన్ చాలా ఓపిక్గా ఉన్నాడు. అతను చెడ్డవాడు కాదేమో అని నాకు నమ్మకం కలిగింది. నాకున్న భయాలన్నీ తొలగిపోయాయి. బ్రిటిష్ వారంతా చెడ్డవాళ్ళుగా ఉండాల్సిన అవసరం లేదు, కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉండొచ్చు అని నాకు జ్ఞానోదయం అయింది. నేను స్టీఫెన్ కి సరే అని చెప్పాను. కానీ మా అమ్మ నాన్న మతాంతర వివాహానికి ఒప్పుకోరు అని కూడా చెప్పాను. అతను మా అమ్మ నాన్న ఇంకా మా బంధువులతో నేను నచ్చాను, అతనికి నన్నిచ్చి పెళ్లి చేయమని చాలా పద్ధతిగా అడిగాడు. మొదట మా అమ్మ నాన్న ఒప్పుకోలేదు. ఒక నెల రోజుల తర్వాత మా అమ్మ నాన్న ఒప్పుకున్నారు. స్టీఫెన్ వాళ్ళ అమ్మ నాన్నని కూడా ఒప్పించాడు. అంతా బాగుంది అని నేను అనుకున్నాను. ఆ తర్వాత రోజు స్టీఫెన్ నా దగ్గరికి వచ్చి నాకు ఒక బ్రిటిష్ జెండా, ఒక ఇండియా జెండా నాకు బహుమతిగా ఇచ్చి, ఇంకో 5 రోజుల్లో మీ ఆచారం ప్రకారమే మన పెళ్లి అని చాలా సంతోషంగా చెప్పాడు. అది విన్న నేను కూడా చాలా సంతోషించాను. కానీ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. నాతో మాట్లాడి వెళ్ళాడు స్టీఫెన్. ఆ రోజు రాత్రి నేను మా కుటుంబం అంతా నిద్రపోతుండగా నన్ను ఒక్కసారిగా కత్తితో పొడిచారు. వాళ్ళు ఎవరో నాకు తెలీదు. వాళ్ళు ఉన్నట్లుండి పొడవటం వల్ల నాకు గొంతు లోపల నుంచి అరుపు రావట్లేదు. నాకు చాలా నొప్పిగా ఉంది. నాకు ఊపిరి కూడా రావట్లేదు. పొడిచిన 2-3 సెకండ్లకే నేను చనిపోయాను. ఆ తర్వాత నేను ఆత్మనయ్యాను. నా చావు మా అమ్మ నాన్న బయటికి రానివ్వలేదు ఎందుకో. అసలు ఏం జరిగింది? అంతా బాగానే ఉంది కదా, నేను ఎక్కడైనా ఏదైనా తప్పు చేశానా అని అనుకున్నాను. ఇది స్టీఫెన్ చేశాడేమో, నేను అతన్ని అనవసరంగా నమ్మాను, ఇలాగ బ్రిటిష్ వాళ్ళని నమ్మితే ఇలాగే జరుగుతుంది అని నేను మనసులో అనుకున్నాను. కానీ ఊరిలో మాట ప్రకారం స్టీఫెన్ కూడా ఆ రోజు రాత్రే చంపబడ్డాడట వాళ్ళ అమ్మా నాన్నల వల్ల. వాళ్ళ అమ్మా నాన్నలు మతాంతర వివాహం వద్దని స్టీఫెన్ కి చాలా చెప్పారట. కానీ స్టీఫెన్ ఏమవుతుంది, మనం మనుషులమే కదా, కులం మన కళ్ళకి కనిపించని ఒక దయ్యం లాంటిది, దాన్ని నేను పట్టించుకోను అని స్టీఫెన్ వాళ్ళ అమ్మా నాన్నలకి చెప్పాడట. వాళ్ళు ఒప్పుకున్నట్లు నాటకం ఆడి స్టీఫెన్ ని నన్ను అదే రోజు చంపేశారట. ఏదైనా స్టీఫెన్ అదృష్టవంతుడు, ఎందుకంటే అతను అలాగా ఆత్మ కాలేదు, అతనికి ముక్తి లభించింది. నాకు ఈ రోజే ముక్తి లభిస్తుంది, ఎందుకంటే ఈ రోజు మన స్వాతంత్రం ప్రకటించారు కాబట్టి. ఆ జెండాలు నేను తీసుకోను, ఎందుకంటే ఆ జెండాలు ఎగరవేస్తే బ్రిటిష్ వారంతా మూర్ఖుల్లా జనాలు భావిస్తారు. కానీ అది
తప్పు. బ్రిటిష్ వారైనా కూడా మనలాగా మనుషులే. వాళ్ళలో చెడ్డ వాళ్ళు ఉన్నప్పటికీ కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు. అయినా దేశభక్తి మన మనసులో ఉండాలి, కానీ ఇలాగ జెండాల వల్ల వస్తుందంటే అది తప్పు అని చెప్పింది. అప్పుడు రమణయ్య, అదేంటి నీ పేరు దుకాణం పోసయ్య కదా, నువ్వు ఈ కథ అంతా ఎందుకు చెప్తున్నావు అని అడిగినప్పుడు పోసయ్య కళ్ళు తిరిగి పడ్డాడు. వాళ్ళు నీళ్లు జల్లి పోసయ్యని లేపి మళ్ళీ అదే ప్రశ్న అడిగారు. పోసయ్య, నేను నీకు కథ చెప్పానా, ఏం కదా అని అన్నాడు. అలా అని వాళ్ళు తెచ్చిన జెండాలు దుకాణం పోసయ్య కొనుక్కున్నాడు. రమణయ్య ఈ విషయం ఊరి వాళ్ళందరికీ చెప్పాడు. ఊరి వాళ్ళంతా మాట్లాడుకొని ఈ విషయాన్ని ఆరా తీశారు. అలా ఆరా తీసినప్పుడు ఆ చనిపోయిన అమ్మాయి నిజంగానే ఉంది అని వాళ్ళకు ఒక నిజం తెలిసింది. అంతేకాదు ఆమె దుకాణం పోసయ్య కూతురే అట. ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇంకా మీకు కుదిరితే షేర్ కూడా చేయండి. సరే, బాయ్ ఫ్రెండ్స్.